Hello everyone, welcome back to my channel. I am Shruti, నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్లో టాపిక్ వచ్చేసి కలర్ వీల్ అండి. ఈ కలర్ వీల్ని ఎలా డ్రా చేస్తారు అండ్ 12 కలర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కలర్ వీల్కి మనమైతే ముందు సర్కిల్ అనేది డ్రా చేస్తాము. ఆ సర్కిల్కి 0 నుంచి 10 cm అయితే మీరు తీసుకోండి. 0 నుంచి 10 cm. నేనైతే నార్మల్గా మీకు చూపించడాని కోసం అనేది అంటే చిన్నగా డ్రా చేసుకుంటున్నాను. మీరైతే 0 నుంచి 10 cm అయితే తీసుకొని డ్రా చేసుకోండి సర్కిల్ని. సర్కిల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఆ సర్కిల్లో 2 లైన్స్ ముందుగా అయితే 2 లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఆ 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి 4 బాక్సెస్ వస్తాయి. ఆ 4 బాక్సెస్లో మనకి 3 3 రావాలి. ఒక్కో బాక్స్లో 3 అలాగా డ్రా చేసుకోండి. ఎందుకు డ్రా చేసుకోవాలంటే మనకి 12 కలర్స్ కాబట్టి 12 కలర్స్ రావాలి కాబట్టి మనకి ఆ సర్కిల్లో 12 బాక్సెస్ అనేవి ఉండాలి. ఇలా 12 డ్రా చేసుకున్న తర్వాత మనమైతే 3 కలర్స్ అయితే యూజ్ చేస్తాం. ప్రైమరీ కలర్స్ రెడ్, బ్లూ అండ్ ఎల్లో. ఈ 3 కలర్స్ని యూజ్ చేసి మనం 12 కలర్స్ ఎలా క్రియేట్ చేస్తామో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా మనమైతే ఏ బాక్స్లో అంటే మనకి 12 బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్స్లో అంటే ఈచ్ బాక్స్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మనకి రెడ్ కలర్, రెడ్ తర్వాత మనకి రెడ్ ఆరెంజ్, రెడ్ ఆరెంజ్ తర్వాత ఆరెంజ్, ఎల్లో ఆరెంజ్, ఎల్లో, ఎల్లో గ్రీన్, నెక్స్ట్ గ్రీన్ కలర్, బ్లూ గ్రీన్, బ్లూ, బ్లూ వైలెట్, వైలెట్ కలర్ అండ్ లాస్ట్లో కలర్ వచ్చేసి రెడ్ వైలెట్. ఇప్పుడైతే కలర్స్ అనేవి వేసేద్దాం. ఒక్కొక్క బాక్స్లో ఏ కలర్ వస్తుందో మనమైతే నేమ్స్ అనేవి రాసేసాం కదా, ఇప్పుడు కలర్స్ అనేవి వేసేద్దాం ఆ బాక్సులలో. ముందుగా ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ అనేది మనం ఈ బాక్స్లో అంటే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో బాక్సును అనేది అలాగే కలర్ అయితే వేసేయండి. రెడ్ కలర్ అయితే బాక్స్లో ఇలా నీట్గా అనేది వేసుకోండి. నెక్స్ట్ మనకి కలర్ వచ్చేసి రెడ్ ఆరెంజ్. మనకి రెడ్ ఆరెంజ్ కలర్ రావాలంటే మనం రెడ్లో లైట్గా ఎల్లో అనేది వేయాలి. అలా వేస్తే మనకి లైట్గా అంటే మనకి రెడ్ కనిపించాలి అండ్ ఆరెంజ్ లాగా ఆ కలర్ అనేది కనిపించాలి కాబట్టి రెడ్లో లైట్గా ఎల్లో అనేది వేసి టోటల్గా అంటే ఆ కలర్స్ రెండు మిక్స్ అయ్యేలాగా కలిపేసి అలా 2 కలర్స్ని మిక్స్ చేస్తే మనకి రెడ్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. ఇలా రెడ్ ఆరెంజ్ వచ్చాక దాన్ని ఈ బాక్స్లో అయితే వేసేసుకోండి నీట్గా.
రెడ్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ ఎలా రావాలి అంటే ఈ రెడ్‌లో మనం మళ్ళీ యెల్లో అనేది మిక్స్ చేయాలి. కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి యెల్లో ఇప్పుడు. అలా తీసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఇలా 2 కలర్స్ మిక్స్ అయ్యేలాగా అనేది మీరు కలిపేయండి. అప్పుడే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తది. ఒకవేళ రాకపోతే మీరు ముందుగా ఒక పేపర్ అయితే తీసుకొని దాని మీద మీరు ఇలా చూసుకోండి కలర్ వచ్చిందా లేదా అని. లేకపోతే మనకి కలర్ వీల్ అనేది పాడవుతుంది. మళ్ళీ కొత్తగా ఇంకొకటి వేయాల్సి ఉంటుంది. సో, రెడ్‌లో మనం యెల్లో అనేది మిక్స్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏ కలర్? యెల్లో ఆరెంజ్. ఈ యెల్లో ఆరెంజ్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కదా! ఆ ఆరెంజ్‌లో లైట్‌గా మళ్ళీ యెల్లో అనేది యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తే మనకి యెల్లో ఆరెంజ్ అయితే వస్తుంది. లైట్‌గా తీసుకోండి. మళ్ళీ మీరు ఒకవేళ యెల్లో అనేది ఎక్కువగా అంటే క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మనకి యెల్లో కలర్ లాగా వస్తుంది. లేకపోతే లైట్‌గా ఆరెంజ్ లాగా అయితే వస్తుంది. అలా కాకుండా 2 సమానంగా అంటే 2 సేమ్ మనం ఆరెంజ్ ఎంత తీసుకున్నామో యెల్లో కూడా అలాగనే సేమ్‌గా తీసుకొని మిక్స్ చేసుకోండి. మనకి అప్పుడు యెల్లో ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. అలా వచ్చిన కలర్‌ని మీరు నెక్స్ట్ బాక్స్ యెల్లో ఆరెంజ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో అయితే వేసేయండి ఆ కలర్‌ని. యెల్లో ఆరెంజ్ కలర్ వేశాక నెక్స్ట్ వచ్చేసి మనకి యెల్లో కలర్. యెల్లో అయితే మనకు నార్మల్‌గా అయితే ఉంటుంది కాబట్టి ఆ యెల్లో కలర్‌ని అయితే వేసేయండి ఆ బాక్స్‌లో. నీట్‌గా వేసుకోండి. నీట్‌గా వేస్తేనే మనకి కలర్ వీల్ అనేది మంచిగా నీట్‌గా క్లీన్‌గా అనేది కనిపిస్తుంది. ఇలా యెల్లో కలర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి యెల్లో గ్రీన్ కలర్ రావాలి. ఈ యెల్లో గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే మనం యెల్లోలో లైట్‌గా బ్లూ అనేది యాడ్ చేయాలి. యెల్లోలో లైట్‌గా అనేది బ్లూ తీసుకోండి. మళ్ళీ మీరు ఎక్కువ బ్లూ తీసుకుంటే మనకది డార్క్ గ్రీన్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి యెల్లోలో లైట్‌గా తీసుకుంటేనే అది ఆ షేడ్ అనేది మనకి యెల్లో గ్రీన్ లాగా కనిపిస్తుంది. ఈ బాక్స్‌లో అయితే నీట్‌గా వేసుకోండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏంటంటే గ్రీన్. ఈ గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే మనం ఈ యెల్లో గ్రీన్ ఉంది కదా! ఆ కలర్‌లో లైట్‌గా బ్లూ తీసుకోండి. లైట్‌గా బ్లూ తీసుకొని ఇలా మిక్స్ చేయండి. అప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది. అలా వచ్చిన కలర్‌ని ఈ బాక్స్‌లో అయితే వేసేయండి నీట్‌గా. గ్రీన్ కలర్ అయితే వేసేసాం. నెక్స్ట్ కలర్ బ్లూ గ్రీన్. ఈ బ్లూ గ్రీన్ రావాలంటే ఏ కలర్ మిక్స్ చేయాలంటే గ్రీన్‌లో మళ్ళీ లైట్‌గా బ్లూ అనేది యాడ్ చేయండి. అప్పుడు మనకి బ్లూ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఆ వచ్చిన కలర్‌ని ఈ బాక్స్‌లో అయితే ఫిల్ చేయండి. బ్లూ గ్రీన్ అయితే వేసేసాం. నెక్స్ట్ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ అయితే మనకి నార్మల్‌గానే ఉంటుంది కాబట్టి ఆ నార్మల్ బ్లూనే వేసేయండి ఆ బాక్స్‌లో. తర్వాత కలర్ వచ్చేసి బ్లూ వైలెట్. ఈ బ్లూ వైలెట్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే మనం బ్లూలో లైట్‌గా రెడ్ అనేది మిక్స్ చేయాలి. ఎక్కువ రెడ్ మిక్స్ చేస్తే మళ్ళా మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది. అలా కాకుండా బ్లూ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఆ బ్లూలో లైట్‌గా రెడ్ అనేది యాడ్ చేయండి. అప్పుడే మనకి బ్లూ వైలెట్ అనే కలరు వస్తుంది. బ్లూ వైలెట్ కలర్ అయితే వచ్చేసింది. మళ్ళీ మనకి వైలెట్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఈ బ్లూ వైలెట్‌లో మళ్ళీ రెడ్ అనేది యాడ్ చేయండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొంచెమే తీసుకోండి. మళ్ళీ ఎక్కువ తీసుకోకండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది. ఒకవేళ అది రాకపోతే మీరు
కలర్ విల్లోనే ముందుగా వేయకండి. ఫస్ట్ అయితే ఒక టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత కలర్ విల్లో వేసేయండి. ఇలా కలర్ వైలెట్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫిల్ చేసుకోండి. మనకి మళ్ళీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏంటి, రెడ్ వైలెట్. ఈ రెడ్ వైలెట్ కలర్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వైలెట్ కలర్ వచ్చేసింది. ఈ వైలెట్లో మళ్ళీ కొంచెం రెడ్ అనేది యాడ్ చేయండి. కొంచెం కొంచెంగా తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఏమైపోతుందంటే మళ్ళీ అది ఇంకొక షేడ్ లాగా వస్తుంది, మనకి చాక్లెట్ కలర్ లాగా అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా రెడ్ని యాడ్ చేస్తూ ఇలా టెస్ట్ చేసుకుంటూ, అంటే మనకి రెడ్ వైలెట్ కలర్ వచ్చిందా లేదా అని ఒక పేపర్లో అయితే టెస్ట్ చేసుకుంటూ చూసుకోండి. టెస్ట్ చేసిన తర్వాత అది మనకి ఆ కలర్ వచ్చింది అనిపించిన తర్వాత కలర్ విల్లో అయితే ఇలా వేసుకోండి. కలర్ విల్ అయితే వచ్చేసింది. ఈ కలర్ విల్ని ఎలా డ్రా చేసుకోవాలి అండ్ ఏ కలర్లో ఏ కలర్ మిక్స్ చేస్తే మనకి కొత్తగా క్రియేట్ అయ్యే కలర్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అవుట్లైన్ అయితే ఇచ్చేసుకుందాం. అవుట్లైన్ ఇచ్చే కంటే ముందైతే మనం ఈ 12 కలర్స్ ఎలా వచ్చాయనేది అయితే తెలుసుకుందాం. అంటే మనకి 3 ప్రైమరీ కలర్స్ ఉన్నాయి కదా. ఈ 3 ప్రైమరీ కలర్స్ని మనం యూజ్ చేసి ఈ 9 కలర్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. సో ఆ ప్రైమరీ కలర్స్ వచ్చేసి మనకి ఏంటంటే, ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, నెక్స్ట్ బ్లూ అండ్ ఎల్లో. ఈ 3 కలర్స్ని మనం యూజ్ చేసి ఈ కలర్ వీల్ అయితే క్రియేట్ చేసాము. ఈ కలర్ వీల్ క్రియేట్ చేయడానికి అంటే మనకి రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్లూ కలర్ యూజ్ చేసాం. 3 కలర్స్ని మనం యూజ్ చేసి ఈ 9 కలర్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. మళ్ళీ ఏంటంటే మనం ఏ కలర్లో అంటే 2 కలర్స్ అయితే తీసుకున్నాం. ఆ 2 కలర్ని మిక్స్ చేస్తే మనకి కొత్తగా క్రియేట్ అయిన కలర్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మనకి రెడ్ ఆరెంజ్ కలర్ రావాలి. ఈ రెడ్ ఆరెంజ్ కలర్ రావాలంటే మనం ఏమేం కలర్స్ యూజ్ చేసాం, రెడ్ ప్లస్ ఎల్లో. ఈ రెడ్ ప్లస్ ఎల్లోని యూజ్ చేస్తే మనకి వచ్చిన కలర్ రెడ్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ ఎలా వస్తుంది, మనకి ఎల్లోలో రెడ్ అనేది యాడ్ చేయాలి. ఎల్లోలో రెడ్ అనేది యాడ్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. అంటే మళ్ళీ మనకి రెడ్ ఆరెంజ్లో మనం రెడ్ ప్లస్ ఎల్లో యాడ్ చేసాం కదా, మనకి రెడ్ ఆరెంజ్ వచ్చింది కదా. మళ్ళీ సేమ్ కలర్ ఎల్లోని రెడ్ని మిక్స్ చేస్తే మనకి రెడ్ ఆరెంజే వస్తుంది కదా అంటే అలా కాదు. రెడ్ ఆరెంజ్ అనేది మనకి రెడ్లో లైట్గా ఎల్లో అనేది తీసుకుంటాం. కానీ మనకి ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి ఏంటంటే ఆరెంజ్లో అంటే ఎల్లోలో రెడ్ అనేది యాడ్ చేస్తాం, అప్పుడు మనకి అది ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కలర్ ఏంటి, ఎల్లో ఆరెంజ్. ఈ ఎల్లో ఆరెంజ్ రావాలంటే సేమ్ మళ్ళీ రెడ్లో ఎల్లో యాడ్ చేయాలి. లైట్గా యాడ్ చేస్తే మనకి ఎల్లో ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. మనకి తర్వాత కలర్ ఏంటి, ఎల్లో. ఈ ఎల్లో నార్మల్గానే మనకు ఉంటుంది కాబట్టి అది ఎల్లో అలానే ఉంటుంది. తర్వాత ఎల్లో గ్రీన్. ఈ ఎల్లో గ్రీన్ కలర్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎల్లోలో లైట్గా బ్లూ అనేది యాడ్ చేయాలి. అంటే ఎల్లో ప్లస్ బ్లూ ఈక్వల్ టు ఎల్లో గ్రీన్ కలర్ అయితే వస్తుంది. మళ్ళీ ఎల్లోలో ఎక్కువ బ్లూ తీసుకుంటే మళ్ళీ మనకి గ్రీన్ కలర్ వస్తుంది. తక్కువ అంటే ఎల్లోలో బ్లూ అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటే అది మనకి ఎల్లో గ్రీన్ కలర్ అయితే వస్తుంది. తర్వాత కలర్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలి, మనం ఎల్లోలో బ్లూ కలర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఎల్లో ప్లస్ బ్లూ ఈక్వల్ టు గ్రీన్ కలర్. మనకి గ్రీన్ కలర్ రావాలంటే ఎల్లోలో బ్లూ అనేది యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ గ్రీన్. ఈ బ్లూ గ్రీన్ రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఎల్లోలో బ్లూ అనేది కొంచెం ఎక్కువ, మళ్ళీ గ్రీన్ కంటే ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఈ గ్రీన్ కలర్ దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మళ్ళీ బ్లూ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి బ్లూ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. బ్లూ గ్రీన్ తర్వాత బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ అయితే మనకి నార్మల్గా బ్లూ అయితే ఉంటుంది కాబట్టి అది అలానే ఉంటుంది బ్లూ కలర్. నెక్స్ట్ మనకి బ్లూ వైలెట్. ఈ బ్లూ వైలెట్ కలర్ రావాలంటే మనం బ్లూలో రెడ్ అనేది యాడ్ చేయాలి.
బ్లూలో రెడ్ అనేది యాడ్ చేస్తే అంటే తక్కువ క్వాంటిటీలో రెడ్ అనేది, ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తే మళ్ళీ మనకి వైలెట్ కలర్ లాగా అయిపోతుంది. బ్లూ కలర్లో రెడ్ కలర్ అనేది లైట్గా యాడ్ చేయండి, అప్పుడు మనకి అది బ్లూ వైలెట్ కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ రావాలంటే రెడ్ కలర్లో బ్లూ కలర్ అనేది లైట్గా యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తే మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ రెడ్ వైలెట్. ఈ రెడ్ వైలెట్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే మనం రెడ్ కలర్లో లైట్గా అనేది బ్లూ యాడ్ చేయండి. లైట్గా, ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మనకి వైలెట్ లాగా అవుతుంది. సో రెడ్లో లైట్గా అనేది బ్లూ యాడ్ చేస్తే మనకి రెడ్ వైలెట్ కలర్ అయితే వస్తుంది. సో ఇదండి కలర్ వీల్లో ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో. ఈరోజు అయితే కలర్ వీల్ని ఎలా డ్రా చేసుకోవాలి, కలర్ వీల్ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం 3 కలర్ అంటే ప్రైమరీ కలర్స్ 3 యూజ్ చేసి 12 కలర్స్ అంటే 9 కలర్స్ అయితే మనం క్రియేట్ చేసాము. ఈరోజు ఈ వీడియోలో కలర్ వీల్ని ఎలా డ్రా చేస్తారు అండ్ 12 కలర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.